பரலோகமே என் சொந்தமே இன்று காண்பேனோ, பரலோகமே என் சொந்தமே என்று காண்பேனோ, என் இன்ப இயேசுவை நான் என்று காண்பேனோ, என் இன்ப இயேசுவை நான் என்று காண்பேனோ, பரலோகமே என் சொந்தமே என்று కాణ్వేను. జై శ్రీరావు. అందరు చెప్పండి. జై చంద్రరావు. ఏం పేరు అని పేరు? మ్యాన్. అద్భుతమైన వ్యక్తి ఆయన. 53 ఏళ్ళు దేవుని సేవించినాడు. అంటాను ఈ లోకంలో ఉన్న బఫెట్ కంటే, బిల్ గేట్స్ కంటే, ఇంకెవరండి, ఎలాన్ మస్క్ కంటే, అని ముఖేష్ అంబానీ కంటే ధనవంతుడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తునే ధనముగా పొందినవాడు. ఉంది. ఒక డీకన్ చెప్పాడు ఈ మాట నాతో. బి శామ్యుల్ గారు ఏమన్నాడో తెలుసా అండి? మీరు ఇదిన హెబ్రోన్లో జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడుతున్నారు. హెబ్రోనులో ఉన్న మట్టి, కాళ్ళ కంటే మట్టి, ద డస్ట్ ఇన్సైడ్ హెబ్రోన్ ఈజ్ గోల్డ్ అవుట్ సైడ్ అన్నాడు ఆయన. హెబ్రోన్లో మన కాళ్ళ కంటుకునే మట్టి బయటి ప్రపంచంలో అది బంగారు అన్నాడు ఆయన. ఇది వాస్తవం. Ephesians chapter 2 verse 8, by grace ye are saved through faith. Faith on our part and grace on his part. When they came together, there came great salvation, eternal salvation, complete salvation. Ento goppa nityamaina purna rakshana ide. Ento goppa nityamaina పూర్ణరక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. Great salvation God has given to us and eternal salvation. శ్రేష్ఠ గ్రంథము బైబిల్, శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ
troubles that you face in your life. నీ జీవితంలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా? There was a time I was in a tight corner. నేను ఎంతో చిక్కుపడిపోయినటువంటి పరిస్థితిలో ఒకసారి ఒక సందర్భం వచ్చింది. When my elder son was seriously ill, struggling for his life in a Rajahmundry hospital. రాజమండ్రి హాస్పిటల్లో నా పెద్ద కుమారుడు చాలా అనారోగ్య పాలై చాలా బాధపడుతున్నాడు. I was told while I was in Delhi, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు చెప్పబడింది, and my co-son-in-law Timothy was there. He was to bring my two sons, Emmanuel and Titus, to Delhi. తర్వాత ఢిల్లీకి నా ఇమాన్యుయల్ టైటస్ ని వాళ్ళని తీసుకురావడానికి నా Co-son-in-law. తోడల్లుడు తీసుకొని So వచ్చాడు. he was to take the train at Vijayawada to come that very night. ఆ యొక్క రాత్రి విజయవాడలో ట్రైన్ ఎక్కి వాళ్ళు రావాలి. That night I got a call from Rajahmundry. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఆ రాత్రి నాకు కాల్ వచ్చింది. But Timothy, my co-son-in-law, said, అప్పుడు తిమోతి గారు, ఆయన నాకు తోడల్లుడు, ఆయన చెప్పాడు, "Jaya, come to Rajahmundry." జయ రాజమండ్రికి రావాలి. I said, "Anna, మీరు వస్తున్నారు కదా? అన్న మీరే కదా You are రావాల్సింది, coming with my children." నా పిల్లల్ని తీసుకుని మీరు కదా వస్తున్నారు. He said, "ఎందుకైనా మంచిది రా." ఎందుకైనా మంచిది నువ్వు రా. I could not understand that conversation. ఆ మాటలు నాకు అర్థం కాలేదు. Then, but I felt there is something wrong. అయితే ఏదో పొరపాటు ఉందని నాకు అర్థమైంది. Then I told him, అప్పుడు ఆయనతో I చెప్పాను, was almost crying by that time. అప్పటికే నేను ఏడుపు మొదలు పెట్టాను. "Anna, I can bear anything. Please tell me." నేను ఏదైనా తట్టుకోగలను, మీరు చెప్పేయండి ఏంటో. Because previous year my wife was called to glory in a train accident. ఎందుకంటే అంతగా మునుపు సంవత్సరమే నా భార్య రైలు ప్రమాదంలో చనిపోయింది. So he thought I cannot bear that news. కాబట్టి ఆయన అనుకున్నాడు, ఈ వార్త చెబితే తట్టుకోలేను అనుకున్నాడు. Then finally he said, అయితే చివరికి అన్నాడు, "He is very serious. Come immediately." కాబట్టి బాబుకు చాలా తీవ్రంగా అనారోగ్యంగా ఉన్నాడు, వెంటనే బయలుదేరా. What should be my state? అప్పుడు నా పరిస్థితి I ఎట్లుండాలి? told my daughter Hipsi నా యొక్క కుమార్తెతో నేను చెప్పాను, and other children, ఇతర పిల్లలతో and చెప్పాను. then I took the train నేను రైలు ఎక్కాను, and went to Rajahmundry. రాజమండ్రికి వెళ్ళాను. When I saw him, he was like a skeleton. నేను అక్కడికి వెళ్లి బాబుని చూసినప్పుడు అస్థిపంజరం లాగా ఉన్నాడు. Almost 15 days he could not eat any food. 15 రోజుల నుంచి ఏమి ఆహారం He తీసుకోలేకున్నాడు. got appendicitis burst in his belly. దాని యొక్క కడుపులో ఈ అపెండిసైటిస్ అది బాగా, Doctors could not identify it. డాక్టర్లకు అది అర్థం కాలేదు. They were suggesting pudin hara and goli soda and all that. కాబట్టి వాళ్ళు గోలీ సోడా అవి ఇవి అతను తీసుకుంటా ఉన్నాడు. Nobody could judge that appendicitis is burst within his belly. కాబట్టి తన యొక్క కడుపులోనే ఈ అపెండిసైటిస్ పగిలిపోయింది అనేటువంటి సంగతి ఎవరు చెప్పలేకపోయారు. Survival is a remote thing. ఇప్పుడు బ్రతకడం అనేది చాలా చాలా తక్కువ అవకాశం. And that night, ఆ రాత్రి as they were to take train, నేను రైలు తీసుకోవాలి, they were to take train. వాళ్ళు రైల్లో ప్రయాణం My చేయాలి. sister told him, అప్పుడు మా సహోదరి చెప్పింది, "Anna, don't take him in this condition. Go to the hospital. Then only he will go. Cancel the ticket." కాబట్టి టికెట్ ని క్యాన్సిల్ చేసుకోండి, ఈ పరిస్థితిలో ప్రయాణం చేయవద్దు, హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పింది. Then he went to the right hospital. Abu God sir- led them there. ప్రభు నడిపించినప్పుడు సరైన హాస్పిటల్కి వెళ్ళారు. Immediately was admitted. వెంటనే అడ్మిట్ చేసి Treatment started. ట్రీట్మెంట్ But he was so weak they could not operate. ఆ అబ్బాయి చాలా బలహీనంగా ఉన్న దాన్ని బట్టి ఆపరేషన్ చేయలేకపోయారు. God only survived him. కేవలం దేవుడే బ్రతికించాడు. When I went there, I spoke to the doctor. అక్కడ వెళ్ళి డాక్టర్ తో మాట్లాడినాను. Said he is very weak. We cannot operate on him. అయ్యా బాబు చాలా బలహీనంగా ఉన్నాడు, మేము Give him ఆపరేషన్ చేయలేము. buttermilk, filtered buttermilk with rice for 1 week and then bring him. కాబట్టి తనకు మజ్జిగ లాంటిది పల్సనిది ఏమైనా చేసి తాగించండి. Rice and majjiga. ఆ రైస్ అన్నము మజ్జిగ అలాంటిది ఇచ్చి వారం Then తర్వాత we took తీసుకెళ్ళాం. him home తర్వాత ఇంటికి తీసుకొచ్చాం. and brought him after one week. ఒక వారం తర్వాత తీసుకెళ్ళాం. He would put a pillow in the stomach and cry bitterly. కాబట్టి ఒక దిండును తన కడుపు దగ్గర పెట్టుకొని గట్టిగా He is a ఏడ్చేసేవాడు. very strong fellow in our house. మా ఇంటిలో ఎంతో బలమైనటువంటి వాడు. Just then he gave his final exams for his BA political science. బిఏ పొలిటికల్ సైన్స్ కొరకై అప్పుడే పరీక్షలు రాసి వచ్చాడు. Rashi, he came on vacation to his Atta's place. తన యొక్క అత్త దగ్గరికి పరీక్షలు రాసి అక్కడికి వెళ్ళాడు. And then he was crying. ఇప్పుడు ఏడుస్తున్నాడు. I could not do anything నేనేమో ఏమి చేయలేకున్నా, except put my hand on his back. కేవలం God is with us. God is with us. ఏమి దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అని భుజం తట్టడం తప్ప ఏమి చేయలేకున్నాను. Then at that time, ఆ సమయంలో I said in my heart, నా హృదయంలో Lord, చెప్తున్నాను, I am his son. ప్రభువా I am his father. నేను ఆ అబ్బాయి కుమారుణ్ణి, I can do anything for him. తన కొరకు నేనేమి చేయలేను. But I cannot take that pain on me. అయితే ఆ యొక్క నొప్పిని నేను తీసుకోలేను He కదా. had to suffer. ప్రభువా ఆ Lord, అబ్బాయి give him భరించాలి. grace. Give him grace to bear it. దానిని భరించడానికి కృపద ఇచ్చేయి. Then God gave me this word. అప్పుడు ఈ వాక్యం ప్రభు ఇచ్చాడు. Psalm 34. 34వ కీర్తన. Psalm 34. 34వ కీర్తన. I am talking about when you have the joy of the Lord, you can face any situation in your life. యెహోవా యందలి ఆనందం మనం కలిగి ఉంటే మన జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం. Psalm 34 verse 1. 34వ కీర్తన మొదటి వచనం. I will bless the Lord at all times. His praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
I will bless the Lord at all times. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. And actually I was in the veranda praying unto the Lord, committing myself unto him. ఇప్పుడు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రభువుకు అప్పగించుకుంటూ వరండాలో ప్రార్థన చేస్తూ తిరుగుతున్నాను. Lord, if it is in thy will, save him. ప్రభువా నీ చిత్తములో ఉంటే ఆ అబ్బాయిని మీరు బ్రతికించు, Or else give me grace to bear it. లేదంటే ప్రభువా నేను తట్టుకునేటువంటి కృపను దయచేయి. The next day he was operated. ఆ మరుసటి దినం ఆపరేషన్ జరిగింది. And in the intestine, small intestine, 1.5 inch got smudged. That could not be saved. So he had to cut it. కాబట్టి ఆ యొక్క పేగులలో 1.5 అంగుళం వరకు అది వాళ్ళు తొలగించాల్సి వచ్చింది. And they restitched. తర్వాత దాన్ని కుట్టేశారు. And that doctor, it is a God's grace, he is a specialist in that operation. ఆ యొక్క ఆపరేషన్ చేయడంలో ఆ డాక్టర్ ఎంతో మంచి పేరు He కలిగిన does వాడు. it within 15 minutes. ఆయన కేవలం 15 నిమిషాలు But it చేశారు. took 2.5 hours. అయితే సాధారణంగా 15 I నిమిషాలు was చేస్తాడు, scared 2.5 when గంటలు that తీసుకున్నాడు. time was taking. అంత సమయం ఎందుకు పడుతుంది Then he అనుకున్నాను. brought me and showed me that intestine, cut intestine. అప్పుడు తొలగించినటువంటి ఆ పేగును తీసుకొని చూపించాడు. And he said, your God has saved your son, he said. ఆయన అన్నాడు నీ దేవుడే నీ కుమారుని కాపాడాడని. Because a lot of God's servants used to come and pray for him. ఎందుకంటే అనేక మంది దైవ సేవకులు వచ్చి అబ్బాయి కొరకు ప్రార్థించారు. Martin, Ambrose and Elisha and so many God's servants. మార్టిన్ గారు, ఆంబ్రోస్ గారు, ఎలీషా గారు వీళ్ళందరూ కూడా. So entire hospital know. ఇప్పుడు హాస్పిటల్ అందరికీ తెలుసు. He said, your God has saved your son. ఆ డాక్టర్ అన్నాడు మీ దేవుడే ఈ అబ్బాయిని కాపాడాడని. It is on his bedside, God gave me that song. కాబట్టి ఆ అబ్బాయి పడక పక్కన దేవుడు ఒక పాటనిచ్చాడు. హల్లెలూయా పాడదా, హల్లెలూయా. ప్రభు నిన్ను కొనియాడదా. హల్లెలూయా పాడదా, ప్రభు నిన్ను కొనియాడదా అనే పాట. అన్ని వేళలందు. అన్ని వేళలందు. కోరస్ పాడండి. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఫస్ట్ వర్స్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. This song God gave me, I composed in Hindi. I write normally in Hindi. నేను సాధారణంగా హిందీలోనే పాట రాస్తుంటాను. Because I was in Rajahmundry, I translated it into Telugu. కాబట్టి రాజమండ్రిలో అప్పుడు తెలుగులోకి దీన్ని తర్జుమా చేశాను. This song God gave me not after his successful operation. చూడండి ఈ పాటను ఆ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోయినాక రాయలేదు. During at the time when he was suffering, ఆయన బాధపడుతున్నప్పుడే, in a helpless condition I was, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే God brought this verse 34:1 verse 1. 34వ కీర్తన మొదటి వచనం నా దృష్టికి I will వచ్చాడు. bless the Lord at all times, నేను and his praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట By నుండి. his bedside I composed that song. కాబట్టి ఆ అబ్బాయి పడక ప్రక్కన ఈ పాటను రచించాను. The last verse is my testimony. చివరి వచనము నా సాక్ష్యం. ఈ జీవితాయాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవితయాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన.
consecrated ourselves unto the Lord. ఆ విధంగా ప్రభువుకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నాం. That very situation, ఆ పరిస్థితిలో we consecrated ourselves unto the Lord God. మమ్మును మేము ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నాం. Previous year my wife was called to glory. అంతకు మునుపు సంవత్సరమైన భార్య ప్రభు మహిమలకు ఎంతో వెలితి ఉన్నది. Now my eldest son was very sick. ఇప్పుడు నా పెద్ద కుమారుడు రోగగ్రస్తుడయ్యాడు. When he was struggling for his life, that time God put me this song in my house. కాబట్టి ఆ కుమారుడు ఆ విధంగా బాధపడుతున్నప్పుడు ప్రభు యొక్క పాటను నా దృష్టికి తెచ్చాడు. Why? ఎందుకు? It is because of joy unspeakable and full of glory we received because of our salvation. మన యొక్క రక్షణ సమయంలో మనకు దొరికినటువంటి చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోష కారణాన్ని బట్టి nothing can deter us, stop us to praise him, adore him, magnify him in spite of all the troubles and trials that we face in this world. మనం ఈ లోకములో ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టమైన ప్రతి సమస్య ప్రతి యొక్క క్లిష్టమైన పరిస్థితులు ఏవి కూడా ప్రభువును ఆరాధించకుండా మనం స్తుతించకుండా ఏవి కూడా మనల్ని ఆటంకపరచలేవు. It is that joy Lord has put in our heart. అలాంటి సంతోషమును ప్రభు మన హృదయంలో ఉంచాడు. May God help us to understand this. దీనిని గ్రహించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా. మని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభువా చుచుండే ఎంత సంతోషము మా జాగతమందు సంధించెదము జయమని పాడు. బోలో చిన్న కురవనిషు మసీకి రాజుల రాజైన యేసు ప్రభువునకి ప్రభువుల ప్రభు యేసు ప్రభువునకి పాపిని ప్రేమించిన యేసు ప్రభువునకి పాపి కొరకే రక్తము దాల్చిన యేసు ప్రభువునకి పాపాలు క్షమించే అధికారం కలిగిన యేసు ప్రభువునకి చెప్పండి, రాజుల రాజైన యేసు ప్రభువునకి హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసం నుంచి ప్రతి వారును నశింపగా నిత్య జీవం పొందినట్టు ఆయన ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్షాగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్షాగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచయేదను, బంగారు వీధులలో తిరిగేదను. హలో ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అందరూ అసమానమైనది నా దేశము, ఎంతో అందమైనది పరలోకము. అసమానమైనది నా దేశము, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును పరలోకము.